అండ్ మీ వైఫ్? Wife, very lucky that I have a very very understanding, wonderful wife. తను pediatrician అనమాట. Children specialist. वो भी डॉक्टर, आप भी डॉक्टर, और आप एक्टर, वो भी एक्टर है? Yeah. లేదు తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. సో దట్స్ గ్రేట్. సో అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో అలా ఏం కాదు, అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. బట్ అరేంజ్డ్ అనే ఇట్ మేక్స్ సెన్స్, బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును, అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా. కాఫీ తీసుకుంటారు ప్రకాష్ గారు? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. ఓ cheers. So I mean, I particularly believe that anything and everything has to be in balance. Ante. You know, let that be coffee, let that be money, let that be love, let that be alcohol, anything has to have a balance. మనీకి బ్యాలెన్స్ ఏంటి అంటే ఎంత అవసరం అంత సంపాదించాలి, అంత తప్పదు, అంతే కదా. అంతే, ఎక్కువ అని చావాలి అట్లా ఉండకూడదు అంటారు. అదేనా? అంతే. బట్ ఫర్ దట్ మ్యాటర్ మానిటరీగా, ఫైనాన్షియల్గా అండ్ ఈవెన్ అదర్వైజ్ ఆర్ యూ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ యూ ఫీల్ ఫుల్ఫిల్డ్? మానిటరీగా అయితే డెఫినెట్లీ ఇంకా లేదు అని అనిపిస్తుంది మనసుకి. ఇంకా చేయాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఫైనాన్షియల్గా బెటర్ అవ్వాలి అనేది. గట్టి రోల్ ఏది పడింది రవి గారు మీకు దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్? నాకు ఫస్ట్ ఇచ్చింది వేదం అని చెప్పి. వేదంలో, అవును, క్రిష్ గారు. అందులో కూడా మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా. నేను ఒక హిందూ ఫేవరెటిజం ఉన్న పోలీస్ వ్యక్తి. దానిలో ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ నేను యాక్ట్ చేసింది మనోజ్ బాజ్పేయి గారిని బ్యాలెన్స్ చేయగలను అనే ఒక నమ్మకం క్రిష్ డైరెక్టర్ దగ్గర ఉండడం అనేది ఐఎమ్ లక్కీ. అంటే నేను అప్పుడు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప సత్యాలు యాక్ట్ చేశారు మనం ఏదో చూసాం కానీ, బట్ అంత గొప్ప నటుడు అనేది నాకు తెలీదు, అంత ఫీల్ అవ్వను కూడా అవ్వలేదు. మన అడ్వాంటేజ్ ఏంటి అంటే తెలుగు. నాకు తెలుగు వచ్చి ఆయనకి రాదు. సో ప్రాబబ్లీ ఐ కుడ్ బ్యాలెన్స్ విత్ ఆయన్ని మ్యాచ్ చేయడానికి అది హెల్ప్ అయినట్టుంది. అండ్ అదొక సినిమా. తర్వాత చదరంగం అని చెప్పి Z5లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పటికి ఇంకా ఓటీటీస్ అంత పాపులర్ కాలేదు. సో దిస్ వాజ్ ఇన్ 2019 అనమాట. అది చేసా. అందులో కూడా ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ బాగుంటుంది చాలా. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది కాకుండా కొండపొలం అని చెప్పి ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ కొండపొలంలో ఆ సీన్ ఏదైతే టెలిఫోన్ కాన్వర్సేషన్ ఉండి, సో నాకు క్రిష్ గారు ఆ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు
200 పేజీలు చదివిన తర్వాత కూడా నా క్యారెక్టర్ కనపట్లేదు. ఏంటి మధ్యలో కాఫీ తాగు అనే టైప్లో ఒక డైలాగు, లేకపోతే నేను వెళ్తున్నాను అనే టైప్లో ఒక డైలాగు. ఆ క్యారెక్టర్ పేరు అంకయ్య. ఏంటి 200 పేజీలు అయింది, బుక్ ఇచ్చి చదవమన్నారు అంటే క్యారెక్టర్ ఏదో ఉంటుంది అనుకున్నా. దెన్ దట్ సీన్ కేమ్. ఆ సీన్ వచ్చినప్పుడు ఓహో ఈ బాల్ నాదనమాట, ఇందులో 6 కొట్టాలి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. అలాంటివి ఒక 4 గట్టిగా పడ్డాయంటే మీకు ఒక నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతారు. రేంజ్ అవసరం లేదండి, సాటిస్ఫాక్షన్. అమ్మా ఇన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేసినందుకు మనం యూనో మంచి పని చేసాము, మంచి సినిమాలు చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేంజ్ అంతే. సో మీరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు రవి. కరెక్ట్. తర్వాత తప్పుగా అచ్చు తప్పులో రవికాంత్ అయ్యారు. అచ్చు తప్పు కాదు, నేను ఇందాక మీకు చెప్పాను, నాకు ఒక ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. తనతోటే నేను ఉస్మానియా హాస్టల్లో ఉండేవాడిని అని కదా. తను సో ఇలాగ సినిమా అవుతుందనేది అదంతా అసలు మనకి స్పృహలో లేదనమాట. వెళ్ళడము ఏదో అంతా అయోమయంగా ఉండింది. నెక్స్ట్ డే చూస్తే పేపర్లో రాళ్లపల్లి రవికాంత్ అని చెప్పి ఒక ఫోటో పడింది. అరే రవికాంత్ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. సరే వెళ్ళి ఏంటి సార్ రవికాంత్ అని పెట్టేశారు ఏంటండి అని అడిగితే, అవును నీ పేరు రవికాంత్ అంట కదా, శ్రీను చెప్పాడు అంటే, శ్రీను వెళ్ళి అడిగా, రజనీకాంత్, శ్రీకాంత్, విజయకాంత్ లాగా రవికాంత్, నువ్వు కూడా పెద్ద హీరో అయిపోతావు, రవికాంత్ బాగుంది అని చెప్పి తను పెట్టేశాడు అనమాట. సో ఆ రకంగా రవికాంత్ అన్న. నాకేమో ఆ కాంత్ అనే సౌండ్ ఏంటో నాకు చాలా సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోయేటప్పటికి అండ్ అప్పటికే టర్బులెన్స్, సినిమా ఫ్లాప్ అయింది, అటు మెడిసిన్కి వెళ్ళాలో తెలియదు, ఇండస్ట్రీలో కంటిన్యూటీ అవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఏమంటారో తెలియదు. ఆ టర్బులెన్స్లో ప్రతి ఒక్కడు ఆ గుడికి వెళ్ళి మొక్కుకో, ఇతన్ని వెళ్ళి కలువు, అతనికి వెళ్ళి జాతకం చూపించు, ఇలా న్యూమరాలజీలో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయి, పేరు మారిస్తే ఏమైనా వచ్చి మారుతుందేమో ఇది అదేని చెప్పి వెళ్ళి కన్సల్ట్ చేశాను న్యూమరాలజీని. కన్సల్ట్ చేస్తే ఆయన ఇంకోటి ఏదో చెప్పాడు. అలా ఒక 2-3 పేర్లు పెట్టుకుని అలా ప్రయత్నాలు కొనసాగించి, ఒకటి నిశాంత్ అని చెప్పి, ఒకటి ధీరజ్ అని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. అలాగ కొంత ట్రావెల్ జరిగింది. ఫైనల్గా నాకు ఇవన్నీ కాదండి, రవి ఉంది కదా, కాంతి తీసేసి ప్రకాష్ ఏదో బాగుంటుంది, రవి ప్రకాష్ అని చెప్పి నేనే పెట్టేసుకుని నేనే కంటిన్యూ అయిపోయాను. అది ఘర్షణతోటి రవి ప్రకాష్ కింద అయ్యారు. ఆ తర్వాత మీరు అలాగే రికగ్నిషన్ వచ్చేసింది మీకు. రైట్. కరెక్ట్. మహేష్ బాబు గారితో మీ ఇంటరాక్షన్ అండి డ్యూరింగ్ అతడు కదా, అతడుకి ఆ టైంకే ఆయన హీజ్ అ బార్న్ స్టార్, హీజ్ అ బార్న్ సూపర్ స్టార్ యాక్చువల్లీ. సో ఆ డిస్టెన్స్ అయితే ఉండేది, ఓ ఆయన మహేష్ బాబు సూపర్ స్టార్ అనేది ఇది ఉండేది. బట్ కలిసి మాట్లాడుతూ ఉండేవారు, అడిగేవారు ఓకే ఇది అది. అతడు అప్పుడు నాకు పెద్ద ఇంటరాక్షన్ లేకుండే. దాని తర్వాత చాలా సినిమాలు ఆయనతోటే చేశాను కదా, ఆ రకంగా ర్యాపో పెరిగిందనమాట. ఇప్పుడు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ రవి గారు? హీరోస్ వైజ్ ఐఎమ్ నాట్ వెరీ ఐఎమ్ క్లోజ్ టు ఆల్, బట్ నాట్ వెరీ క్లోజ్ టు బడీస్. అరే నాకు ఈ బాధగా ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో షేర్ చేసుకునే అంత హీరోస్ ఎవరు లేరు. డైరెక్టర్స్లో నుంచి అయితే క్రిష్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ దెన్ ఇంకా పెద్ద డైరెక్టర్స్ అందరితో కూడా, డైరెక్టర్స్ తోటి బాగానే క్లోజ్గా ఉంటాను. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా? నేను ఒకటి యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశానండి, 2:0 అని చెప్పి యూట్యూబ్లో ఉంటుంది. ఇఫ్ యుల్ ఐఎమ్ షూర్ యూ వుడ్ లైక్ ఇట్, డూ వాచ్ ఇట్. 2:0 అని కొడుకే కాదు కూతురు కూడా తన తండ్రి ఆశయాన్ని కళని నెరవేర్చగలదు అనే ఒక చిన్న థీమ్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. దేర్ ఇస్ నో వే ఇట్స్ ప్రీచీ. ఎక్కడ ఒక మనం ఏదో నేర్పిద్దాం జనానికి చెబుదాం అనే కాకుండా ఫుల్ ఎంటర్టైనింగ్గా చేయాలి అనేది ఒక ఉద్దేశంతో చేశాను. డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ క్యాన్. సో ఇంకా అది కాకుండా కూడా లాస్ట్ 2 years నుంచి మీరు ఇందాక అడిగారు కదా ఇంకేంటి ఇఫ్ యూఆర్ నాట్ షూటింగ్ వాట్ డూ యూ డూ అని. సో లాస్ట్ 2 years నుంచి చాలా టైం స్క్రీన్ ప్లే మీద, ఐ మీన్ వాట్ ఈజ్ స్టోరీ అనే దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి ఐమ్ బీన్ రీడింగ్, డూయింగ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దాట్. ఓ వావ్. సో అయితే వుడ్ యూ సే, ఐ మీన్ లుకింగ్ ఎట్ యూ ఇట్ ఫీల్స్ లైక్ అనిపిస్తుంది అనమాట, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితాన్ని బ్రతకగలగాలి, ప్రెషర్ లేకుండా ఇదే చెయ్యి అది చెయ్యొద్దని. దట్స్ ఫ్రీడమ్. యూ ఫీల్ దట్స్ ఇంపార్టెంట్? దట్స్ ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ప్రైమరీలీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ మనిషికైనా సరే నీకు ఒక బర్డెన్ లేకుండా నీకు ఇష్టమైనది ఉదయాన్నే ఒక 7 గంటలకు లేచి కాఫీ పెట్టుకొని ఒక పుస్తకం చదువుకుంటూ ఒక 1-2 hours చదువుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే చేయగలుగుదాం అనుకుంటున్నామో చేయగలడం చాలా అదృష్టం. బట్ నేను ఏదో ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు, ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారనమాట,
ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్. యూ టు స్ట్రగుల్ అండ్ యూ టు బి సెల్ఫిష్ అని కూడా చెప్పాడు ఆయన. యూ హ్యావ్ టు బీ సెల్ఫిష్ అని కూడా చెప్పారు. సో యూనో ఆయనకి అలాగా నిజంగానే సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దిస్. స్ట్రగుల్ అంటే ఏమిటి, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు పొద్దున్నే మీరు వేస్తారు, మీకు ఇంకా సక్సెస్ఫుల్ ఏం చేస్తారు చెప్పండి. ఏముందంటే ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ని లైనప్ చేయాలంటే ఎవరెవరు మనకు కావాలి, టీంని తయారు చేసుకోవాలి. ఆ టీంలో మనకి ఎంతమంది ఉపయోగపడతారు, ఆ టీంలో ఎవరు నీకు అగేన్స్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావు, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని నిజంగానే స్ట్రగుల్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఎక్కడో అంటే ఇప్పుడు సో నాకు చాలామంది అడుగుతారు యూజువల్లీ, ఏరా నువ్వు చూడడానికి బాగానే ఉంటావు, యాక్టింగ్ కూడా పర్వాలేదు బాగానే చేస్తావు కదా, ఏదైనా నీకు నువ్వేసి డబ్బులు పెట్టుకుని లేకపోతే ఎవరినైనా ఇన్వెస్టర్స్ని పట్టుకుని సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఆ ధైర్యం. ఏమో మొన్నే నమ్మి ఎవరో ఒకళ్ళు డబ్బు పెట్టారంటే రేపు అదేమన్నా వర్కౌట్ అవ్వకపోతే సినిమా ఈజ్ సో వాలటైల్. అవును. సో ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. అదే యా. సో అంటే అది ఏంటి అంటే ఒక ఇనిషియల్గా నీకు కొంత బేస్ ఫామ్ అయినప్పుడు సరే బెట్ చేద్దాము, ఆ గ్యాంబుల్ చేద్దాము అని తీయచ్చు. ఆ బేస్ ఫామ్ అవడానికి ప్రాబబ్లీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఐఎమ్ నౌ ఓకే కథ అంటే ఏంటి, ఏ కథ వర్కౌట్ అవుతుంది, ఏ కథ ఎంతలో తీస్తే ఎంతవరకు బయటపడవచ్చు, ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతాం. ఒక అంచనాకు వచ్చారు ఇప్పుడు. యూ ఆర్ ఏబుల్ టు రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు.